అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ఆత్మ పరిశీలన, ఆత్మ విమర్శ అనే విషయం గురించి ప్రస్తావించుకుందాం. భగవద్గీతలో ఆత్మ గురించి ఒక శ్లోకం. నయనం చిందంతి శస్త్రాణి, నయనం దహతి పావకః, నచైనం క్లేదయితి ఆపో, నశోషయతి మారుతః. అంటే బాణములతో ఛేదించబడదు, అగ్నిచే దహించబడదు, నీటిచే తడుపబడదు, గాలిచే ఆర్పబడదు. అదే ఆత్మ అని భగవద్గీతలో భగవానుడు ఆత్మను ఉద్దేశించి చెప్పాడు. అంటే మనిషి శరీరం కాక మనిషి శరీరంలో ఉండే చైతన్యమే ఆత్మ. ఈ చైతన్యం ఉంటే మనిషి శివం అవుతాడు. శివం అంటే శుభం అని, శుభం కలిగించేవాడు అని. ఈ చైతన్యం లేకపోతే మనిషి శవం అవుతాడు, అంటే ప్రాణం లేనివాడు అవుతాడు. ఈ చైతన్యము రకరకాలుగా అందరిలో పెడతాడు భగవంతుడు. అంటే భగవంతుడు ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు మొదలు ఆయన మహాభారత, భాగవత, భగవద్గీత ఇవన్నీ రచించాలి అని అనుకున్నప్పుడు ఆయన వ్యాస భగవానుడిగా అవతరించి ఇవన్నీలో ప్రపంచానికి అందించారు. మనం ఈ రోజుకి కూడా భారతం కానీ భాగవతం కానీ చదివితే వ్యాస భగవాన్ నమస్కారం చేసుకుంటాం. ఆ తర్వాత ఇలాంటి రచనలు చేయాల్సి వచ్చినప్పుడల్లా ఆయన చాలామంది మహర్షుల్ని, వాళ్ళని అందరినీ కూడా, గురువులని, వీళ్ళందరినీ కూడా ప్రపంచానికి పంపించి వారి ద్వారా అసలు మనిషి ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలి, పరమాత్మని చేరడానికి ఎలా తన ఆత్మని ఉద్ధరించుకోవాలి అనే విషయాలన్నీ కూడా స్తోత్రాల ద్వారా, ప్రవచనాల ద్వారా, వారి బోధనల ద్వారా ప్రపంచానికి తెలియజేశారు. అలా తెలుసుకుంటున్నప్పుడల్లా వారిని మనం స్మరించుకోవడం, వారి ఆత్మ దర్శనం చేసుకోవడం, వారు జీవితం వారి శరీరము నశించినప్పటికీ కూడా వారి ఆత్మని మనం ఈ రోజుకి కూడా స్మరించుకుంటూ ఉంటాం. అలాగే చాలామంది సమాజ సేవా తత్పరులు, స్వాతంత్ర సమరయోధులు, అసలు భగవంతుడికి ఏమనిపించిందంటే ప్రతిదానికి అవతారాలు ఎత్తుతూ పోతూ ఏదైనా లోకంలో, ప్రపంచంలో కష్టాలు సంభవించినప్పుడు తన అవతారం ఎత్తి వాటన్నిటినీ కూడా రూపుమాపేవాడు. అయితే ఈ కలియుగం వచ్చేటప్పటికి సంవత్సరానికి ఓ అవతారం ఎత్తాల్సిన అవసరం వస్తుందన్నమాట. ఎందుకంటే దుర్మార్గాలు అలా పెరిగిపోతున్నాయి. అందుకని ఆయన ప్రతి ఉద్దేశాన్ని, తన ఉద్దేశాన్ని తను సాకారం చేసుకోవాలి అంటే, సాధించాలి అంటే ప్రతి మనిషిలోనూ ఒక చైతన్యాన్ని పెట్టి పంపించారన్నమాట. అలాగే స్వాతంత్రాన్ని సాధించాలనుకున్నప్పుడు ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల్ని వారి మనసుల్లో స్వాతంత్రం అనే భావనని నింపి పంపడం వల్ల వారందరూ వారి ప్రాణాలొడ్డి మనకి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు. వారందరినీ కూడా ఇప్పుడు కూడా మనం తలుచుకుంటూ ఉంటాం. అలాగే ఎంతోమంది సమాజ సేవా తత్పరులు ప్రజలకు సేవ చేయడం కోసం ఎన్నో ట్రస్టులు ఏర్పరిచి ఎంతో వారి జీవితాలని దానికోసం అర్పించి సమాజ సేవ చేస్తూ వారి ఆత్మల్ని అమరం చేసుకున్నారు. ఈ రోజుకి వారిని గుర్తు చేసుకుంటున్నాం మనం. అలాగే ఎంతోమంది కళాకారులు, గాయకులు, వాగ్గేయకారులు, నాట్యాచార్యులు, శిల్పాచార్యులు, చిత్రకారులు, ఇలా ఎంతోమంది తమ తమ ప్రతిభతో లోపల ఉన్నటువంటి వారి ప్యాషన్తో వారికి ఇష్టమైనటువంటిది చేయడం అనే దీంతో భగవంతుడు ఇచ్చినటువంటి విద్యతో, ఇవన్నీ వారికి భగవంతుడు ఇచ్చిన విద్యలు. ఆ విద్య వారు తెలుసుకున్నారు కాబట్టి వారు విద్వాంసులైనారు. తెలుసుకొని వాటిని సాధన చేసి వాటన్నిటిని ప్రపంచానికి అందించి వారు చిరస్థాయిగా వారి ఆత్మ అనేది అమరంగా ఉండి మనందరికీ తెలిసిపోయేటట్టు, మనందరికీ గుర్తుండిపోయేటట్టు, ఎప్పటికీ గుర్తుండిపోయేటట్టు వారు ప్రపంచంలో అమరులైనారు. వారి ఆత్మల్ని ఇప్పటికీ కూడా మనం దర్శించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఆత్మ గురించి మనం ఒక నిర్దిష్టమైన అభిప్రాయానికి కొంతవరకు వచ్చాం. అయితే ఈ ఆత్మ పరిశీలన మరియు ఆత్మ విమర్శ అనేది మనం ఎలా చేసుకోవాలి?
ఎలా మొదలెడదాం? మొట్టమొదట అంతరంగం. మన లోపల ఏముంది? మన లోపల అనుకూలమైనటువంటి భావనలు, మంచి కలిగించే భావనలు సమృద్ధిగా ఉన్నాయా? లేకపోతే ప్రతికూల భావనలు, చెడు కలిగించే భావనలు ఎక్కువగా ఉన్నాయా? మనని మనం తెలుసుకోవాలి. ఎలా? ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు ఒక్కసారి మనని మనం చేసినటువంటి పనులు మనం విశ్లేషించుకుంటే, పరిశీలించుకుంటే, మనలో ప్రేమ ఉందా? మనలో దయ, క్షమ, శాంతి ఇవన్నీ ఉన్నాయా? మనలో పట్టుదల, కార్యదీక్ష ఇవన్నీ ఉన్నాయా? మనలో అంకిత భావం, సంకల్పం, సాధన సామర్థ్యం ఇవన్నీ మనలో ఇమిడి ఉన్నాయా? మన భావాలు ఎలా ఉన్నాయి? మనం వాటిని ఎలా సాధించాలి? అనుకూలమైనటువంటి భావనలు పెంచుకుంటూ పోవాలి. ఒకవేళ లేదనుకోండి, మనలో అనుకూలమైన భావన లేదు. దాన్ని మనం పెంచుకుంటూ పోవాలి. ఎలా పెంచుకుంటూ పోవాలి? మనకు అనుకూలమైన భావనలు ఏవో మనం లిస్ట్ చేసుకొని, ఈ భావనలు నాలో లేవు కాబట్టి ఈ భావనలు నేను పెంచుకోవాలి అని రాసుకోవాలి. అలాగే ప్రతికూల భావనలు. మనం కోపం ఎక్కువ అవుతుందా? మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తున్నాం? కోపంగా మాట్లాడుతున్నామా? ప్రేమగా మాట్లాడుతున్నామా? పెద్దగా అరుస్తూ మాట్లాడుతున్నామా? అసలు మనము మాట్లాడేటప్పుడు వివరణ ఇస్తున్నామా? ఆర్గ్యుమెంట్ చేస్తున్నామా? డిస్కషన్ చేస్తున్నామా? ఆర్గ్యుమెంట్ చేస్తున్నామా? డిస్కషన్ చేస్తే అర్థం ఏంటంటే మనం ఆ విషయం గురించి కనుక్కోవాలనుకోవడం డిస్కషన్. ఆ విషయం రైట్ ఏదో, అసలే సరైన విషయం ఏదో కనుక్కోవడం డిస్కషన్. నేనే రైటు అని అనడం ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్ని తగ్గించుకుంటూ మనం డిస్కషన్ చేసే విధంగా మనం వెళ్ళాలి. సున్నితంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పగలిగే సామర్థ్యం మనలో వస్తుందా? రావట్లేదు. మన భావోద్వేగాల్ని మనం కంట్రోల్ చేసుకుంటున్నామా లేదా? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని అంటే మన కోపాన్ని, ప్రేమని, తర్వాత అసహ్యాన్ని, తర్వాత ఏ భావాన్ని అయినా సరే మనం సమయానుకూలంగా చేస్తున్నామా? లేకపోతే ఎట్లా పడితే అట్లా మనం మన భావోద్వేగాల్ని ప్రదర్శిస్తున్నాం? మనకి నియంత్రణ ఉందా లేదా? ఇలా మన అంతరంగాన్ని తరచి 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 చూసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. మన అంతరంగ భావనలన్నింటినీ కూడా ఇక అలవాట్లు. ఉదాహరణకి మనకు 2 ఎకరాల పొలం ఉందండి. దాంట్లో మనం ఏమీ చేయకుండా సంవత్సరాల తరబడి దాన్ని వదిలేసామనుకోండి, ఏమవుతుందండి? పిచ్చి మొక్కలు, అనుకూలమైనవి కూడా కొన్ని పెరగచ్చు, ప్రతికూలమైనవి, ప్రమాదకరమైనవి, మనని బాధ కలిగించేవి, రకరకాల మొక్కలు వాటి ఇష్టం వచ్చినట్టు వాటి పిచ్చి పిచ్చిగా పెరిగిపోతాయి. అదే మనం దాన్ని దున్నించి దానిలో ఈ విత్తనం వేస్తాను నేను, ఈ ఫలమే నాకు రావాలి అనుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం ఏ విత్తనం నాటుతామో ఆ ఫలాలే వస్తాయి, వాటికి సంబంధించినవే వస్తాయి. అలాగే అలవాట్లు కూడా మనం ఏమి పట్టించుకోకుండా వదిలేస్తే రకరకాల అలవాట్లు, మంచివి అవ్వచ్చు, చెడువి అవ్వచ్చు, మనల్ని నాశనం చేసేవి అవ్వచ్చు, ఇలా రకరకాల అలవాట్లు వాటంతట అయిపోతాయి. అదే మనం నియంత్రణ తీసుకొని నాకు ఈ అలవాట్లే కావాలి, ఈ మంచి అలవాట్లనే నేను చేసుకుంటాను అని వాటిని మనం చేస్తే, మంచి మొక్కలు నాటితే మంచి ఫలాలు ఎలా వస్తాయో వాటి నుంచి ఫలితాలు కూడా మనం మంచి ఫలితాలను పొందగలుగుతాం. ముఖ్యంగా ఈ అలవాట్లు అనేవి 3 విషయాల మీద ఆధారపడి ఉంటాయి: సుఖం, సంతోషం, ఆనందం. సుఖం శరీరానికి సంబంధించింది, సంతోషం హృదయానికి సంబంధించింది, ఆనందం ఆత్మకి సంబంధించింది. మరి సుఖాన్ని పొందాలంటే శరీరాన్ని సక్రమంగా ఉంచుకోవాలి, ఆరోగ్యకరంగా ఉంచుకోవాలి, దానికి తగ్గ వ్యాయామం ఇవన్నీ చేసుకోవాలి, అలవాట్లు చేసుకోవాలి. దానికి తగ్గ అలవాట్లు, శరీరాన్ని మనం శుభ్రంగా ఎలా ఉంచుకోవాలి అంటే పొద్దున్నే వ్యాయామం చేయడం, ఆసనాలు వేయడం, రకరకాల మనం ఆరోగ్యంగా ఉండడానికి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనము కొంత సాధన చేయాల్సి ఉంటుంది. సుఖం అంటే మనం ఎండలో వెళ్ళొస్తామండి, మంచి చల్లని నీళ్ళు దొరికే మనకేమనిపిస్తుంది? ఆహా అనిపిస్తుంది.
అది సుఖం. అది శరీరానికి వస్తుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏ పనైనా సాధించగలం కాబట్టి శరీరానికి సంబంధించిన అలవాట్లు, మంచి అలవాట్లని అలవరుచుకోవాలి. ఇక సంతోషం. సంతోషం హృదయానికి సంబంధించింది. అంటే అందరితో ఆనందంగా ఉండడం, నవ్వుతూ ఉండడం, సంతోషపడడం. అంటే మనం అందరి మీద ప్రేమ చూపించినప్పుడు ఆటోమేటిక్‌గా అందరూ మన మీద ప్రేమ చూపిస్తారు. కొంతమంది చూపించకపోవచ్చు. అయినా కూడా మనం ప్రేమ చూపించడం అనేది మన స్వభావంగా అలవరుచుకున్నప్పుడు సంతోషం మనది సొంతం అవుతుంది. అందులో ఎటువంటి డౌటు లేదు. అంటే ఎదుటివాడు ప్రేమిస్తున్నాడా లేదా ఇది అన్నీ అనవసరం. మనం సొంత అలవాటే ప్రేమించడం. మనం అందరితో ప్రేమగా మాట్లాడతాం, వినయంగా మాట్లాడతాం, మనం చక్కగా ఉంటాం, చిరునవ్వుతో ఉంటాం, అందరినీ పలకరిస్తుంటాం, చక్కగా వెళ్ళిపోతుంటాం. మనం అందరిలో చొచ్చుకుపోతాం, అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ అందరితో ఆనందంగా ఉంటాము, సంతోషంగా ఉంటాము. అప్పుడు మన హృదయం ఎంతో సంతోషంగా ఉంటుంది. వ్యతిరేక భావనలను దూరం చేసుకోవాలి. ఎవరైనా ఆక్షేపించేవాళ్ళు, లేకపోతే బాధ పెట్టేవాళ్ళు ఉంటే వాళ్ళకి దూరంగా ఉండాలి. ఇలా హృదయానికి సంబంధించిన సంతోషాన్ని మనం సొంతం చేసుకోవాలి. దానికి తగిన సాధన ఇగో వినయాన్ని అలవర్చుకోవడం, ప్రేమని పెంచుకోవడం. ఈ అలవాట్లని మనం పెంచుకున్నట్లయితే ఆటోమేటిక్‌గా సంతోషం మన సొంతమవుతుంది. ఇక ఆనందం. మనకి ఇష్టమైనటువంటి వృత్తి అయినా, పనైనా, ఏదైనా మనకిష్టమైంది చేస్తే మనకు ఆనందం వస్తుంది. భగవంతుడిని నమస్కారం చేసుకోవడం మనకిష్టమనుకోండి. పొద్దున్నే ధ్యానం చేయడం ఇష్టమనుకోండి. దానిలో ఆనందం వస్తుంది. మనకేదైతే మన ఆత్మ సంతృప్తి చెందుతుందో దాన్ని చేయడమే మనకి ఆనందం కలుగుతుంది. ఆత్మని సంతృప్తి పరచడం. అంటే ఏంటి? మన ఆత్మ పరిశీలన, విమర్శన చేసుకుంటున్నప్పుడు మనకి సంతోషం కలిగించే విషయాలని కూడా మనం స్మరించుకుంటాం కాబట్టి, వాటిని ప్రియారిటీ బేసిస్‌లో పెట్టుకొని, మనం వాటిని సాటిస్ఫై చేయడానికి ప్రయత్నించినట్లయితే ఆనందం కలుగుతుంది. ముఖ్యంగా ఇది పాటలు పాడేవాళ్ళు, ఆహ్, గాయకులు వారికి అవ్యక్తానందం కలుగుతూ ఉంటుంది. ఒక రచయిత రాసినప్పుడు, ఆ రచన అందరిలోకి వెళ్ళి, అందరూ ఆ రచయితని ప్రశంసించినప్పుడు, ఆ రచయితకి "ఇది చాలా బాగుంది. నువ్వు రాసిన విషయాలు ప్రజలకి చాలా ఉపయోగపడుతున్నాయని" ఎవరైనా చెప్పినప్పుడు, ఆ రచయితకి ఆనందం కలుగుతుంది. అది ఆత్మకి కలిగే ఆనందం. అలాగే ఒక పాట ఒక గాయకుడు పాడినప్పుడు, ఆ పాట ప్రశంసలు అందుకున్నప్పుడు ఆ గాయకుడికి ఆనందం లభిస్తుంది. ఆత్మకి లభించేది ఆనందం. వాటికి సంబంధించిన అలవాట్లను మనం పెంపొందించుకోవాలి. మన ఆత్మ ఏ విధంగా సంతోషిస్తుందో తెలుసుకోవాలి. పరిశీలన చేయాలి. విమర్శ చేసుకోవాలి. చేసుకొని దాన్ని కనుక్కొని ఆ ఆనందాన్ని సాటిస్ఫై చేసుకో. నెక్స్ట్ అంతరంగము అలవాట్ల గురించి. మనలో ఉండే అంతరంగాన్ని, అలవాట్లని అర్థం చేసుకున్న తరువాత, పరిశీలన చేసిన తరువాత, మన ఆలోచనల్ని పరిశీలన చేయాలి. ఏంటసలు మన ఆలోచనలు? మన ఆలోచనలు సామాజిక అభివృద్ధికి ఉపయోగపడేవిగా ఉన్నాయా? అసలు సమాజం పక్కన ఉంచండి. మన గురించి ఉపయోగపడేటట్లు ఉన్నాయా? మనల్ని మనం ఉద్ధరించేటట్లు ఉన్నాయా? లేక ప్రతికూలంగా ఉన్నాయా? నా ఆలోచనలు నన్ను అభివృద్ధి చెందనీయకుండా ఆపేస్తున్నాయా? ఆ ఆలోచనల్లో ఆ ఆలోచనల్ని మనం ఎలా పొదుపు పెట్టుకోవాలి? ఆ ఆలోచనల్లో మనం చింతన చేస్తున్నామా? చింత చేస్తున్నామా? ఇది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. చింతన అంటే ఒక విషయం గురించి ఈ విషయాన్ని, ఈ వచ్చినటువంటి కష్టాన్ని నేను ఎలా దాటుతాను? దీన్ని దాటడానికి మార్గాలేంటి? దీన్ని అధిగమించడానికి నేను చేయవలసిన పనేంటి? ఇలా ఆలోచించడం చింతన. దీని వలన జరిగే పరిణామాలేంటి? వాటితో నేనెంత ఆహ్, బాధపడతాను? ఆ బాధను ఎలా భరించాలి? భవిష్యత్తులో ఏమవుతుంది? అనే భయాలన్నీ చింత చేయడం. అందుకనే చింత చేయడాన్ని మానేయాలి. మీరు చితి అనే పేరు వినే ఉంటారు. అంటే మనిషి చనిపోయిన తర్వాత ఆహ్, వారిని దహనం చేయడానికి ఉపయోగించేదాన్ని చితి అంటారు.
ఈ చింత అనేది మనం బతికుండంగానే మనం దహనం చేస్తుంది. అందుకనే ఈ చింతని దూరం చేయాలి. చింతనని పెంచుకోవాలి. చింతన అంటే దాని గురించి ఆలోచన, దాని గురించి మనం బ్రెయిన్ స్ట్రోమింగ్ అంటాం. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఈ కష్టాన్ని ఎలా దాటాలి? ఈ కష్టాన్ని దాటడానికి ఉపాయాలేంటి? నేను నా సామర్థ్యాన్ని ఎలా పెంచుకొని దాన్ని ఎదిరించాలి? ఇది చింతన. ఈ చింతన చేయడం అలవరుచుకున్న ప్రతివారు వారి ఆలోచనలలో చింతన అనేది చేర్చుకుంటే, చింత అనేది పారద్రోలితే తప్పనిసరిగా వాళ్ళ ఆలోచనలు మెరుగుపడతాయి. మనము ఏ కష్టాన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధమవుతాం. ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం కలిగినటువంటి ఆలోచన చేయాలి. మనలో ఆత్మవిశ్వాసాన్ని అచంచలంగా పెంచుకోవాలి. ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే కదా మనం ఏదైనా చేయగలిగేది. మన మీద మనకు విశ్వాసం ఉండాలి. ఉందా లేదా మన లోపల మన ఆలోచన చేసుకోవాలి. మన ఆలోచనలు ఏమున్నాయి? మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేగా ఉన్నాయా? తగ్గించేవిగా ఉన్నాయా? ఏదైనా పని చెప్పినప్పుడు నేను చేయగలను అనుకుంటున్నామా? నేను చేయలేను అనుకుంటున్నామా? ఏమనుకుంటున్నావు? ఈ పని నేను చేయలేను అని ఎప్పుడైతే అనుకున్నావో అది నువ్వు చేయలేవు. ఈ పని నేను చేయగలను. నేను ఎలాగైనా సాధిస్తాను. సాధన చేస్తాను అవసరమైతే. ఈ పనిని సాధిస్తాను అని నువ్వు అనుకున్న నాడు ఖచ్చితంగా నువ్వు ఆ పనిని సాధించగలవు. కానీ ఎప్పుడైతే నువ్వు నేను చేయలేను, నాకు ఈ కష్టాలున్నాయి, నేను పొద్దున్నే లేవలేను, లేకపోతే నేను అక్కడికెళ్ళలేను, నా కుటుంబంతో చాలా సేపు గడిపేది ఉంటుంది. ఇప్పుడెళ్ళి ఈ పని చేయడం నాకు చాలా కష్టం. నా వాళ్ళు చాలామంది నా కుటుంబంలో చాలామంది పనులు చెబుతారు నాకు. ఆ పనులన్నీ చేయడం కష్టం నాకు. దీనికి సమయాన్ని కేటాయించలేను. కాబట్టి ఈ సంవత్సరం నేను చేయలేను అనుకుంటే నువ్వు ఎప్పటికీ చేయలేవు. కాబట్టి మనలో ఆత్మవిశ్వాసం పెరగాలి అంటే మన ఆలోచనలు ఆత్మవిశ్వాసం పెరిగే దిశగా సాగాలి. అంటే మనం ఇదివరకు సాధించిన విజయాల్ని అన్నింటినీ గుర్తు చేసుకొని మనలో మనం చేయగలం. పలానాటప్పుడు ఈ పని చేశాము. ఒకసారి ఎప్పుడో నేను అద్భుతమైన ఘనకార్యం చేశాను. అది చేసినప్పుడు నేను ఎలా ఉన్నాను? ఎలా చేశాను? ఒకసారి పరిశీలన విశ్లేషించుకోండి. అదే గనక ఇప్పుడు నేను చేస్తే ఎందుకు కాను నేను? అని మనని మనం విశ్లేషణ చేసుకొని మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే ఆలోచనల్ని మనం బాగా చేయాలి. నెక్స్ట్ అసలు ఈ ఆలోచనలలో మన ఆశయాలేంటి? ప్రతి ఒక్కరికి జీవితాశయం అనేది ఒకటి ఉండాలండి. ఈ జీవితాశయాన్ని సాధించడానికి భవిష్య దర్శనాలు ఉండాలి. అంటే విజన్ ఉండాలి. అంటే ప్రతి 10 సంవత్సరాలకో, 20 సంవత్సరాలకి, 30 సంవత్సరాలకి నేను ఇలా ఎదగాలి అని ఒక విజన్, ఒక ప్లానింగ్ చేసుకోవాలి. దాన్ని భవిష్య దర్శనం, విజన్ అంటాం. ఆ విజన్‌ని చేరడానికి కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. అంటే ప్రతి సంవత్సరం నేను ఈ ఈ విధంగా అభివృద్ధి చెందాలి. ఈ సంవత్సరం ఇది సాధించాలి. నెక్స్ట్ ఇయర్ ఇది సాధించాలి. ఈ 10 ఏళ్లలో నేను అది కావాలి. ఇది విజన్. లక్ష్యం. లక్ష్యం చేరడానికి గమ్యాలు కావాలి కొన్ని. అంటే టార్గెట్స్ కావాలి. చిన్న చిన్నవి. అంటే 1 మంత్‌కి నేనేం చేయగలను. అలా అనుకున్నది 12 సార్లు, 12 ప్రయత్నాలు మనం చేసి, 12 సార్లు ప్రయత్నం చేసి ఒక లక్ష్యాన్ని సాధిస్తాం. ఒక లక్ష్యాన్ని కొన్ని లక్ష్యాలు కలిస్తే మన భవిష్య దర్శనం అవుతుంది. కొన్ని భవిష్య దర్శనాలు కలిస్తే మన జీవితాశయం సాకారం అవుతుంది. కాబట్టి ఇదంతా మనం చక్కగా ప్లానింగ్ చేసుకోవాల్సిన అవసరం మనకుంది. ఎలా ప్లానింగ్ చేసుకోవాలో, ఏంటో మనం విమర్శ చేసుకొని, మన జీవితాశయాలేంటో భగవంతుడు మనకి ఏం సాధించడానికి ఈ ప్రపంచానికి మనల్ని పంపించాడో చూడండి. భగవంతుడు స్వాతంత్రం కావాలనుకున్నప్పుడు కొంతమంది స్వాతంత్ర సమరయోధుల్ని, కొంతమందిని జన్మనిచ్చాడు. అలాగే కొన్ని శాస్త్రపరమైనటువంటి విషయాలు కనుక్కోవాలన్నప్పుడు కొంతమంది శాస్త్రవేత్తలకి జన్మనిచ్చాడు. అలాగే ప్రజలందరినీ ఆనందపరచాలి అనుకున్నప్పుడు కొంతమంది గేయకారుల్ని, గాయకుల్ని, కొంతమంది నాట్యాచార్యుల్ని, అలాగే కొంతమంది చిత్రకారుల్ని, రకరకాల కళాకారులందరినీ సృష్టించి ఈ ప్రపంచానికి పంపించారు. అలా ఏదైనా ప్రయోజనాన్ని భగవంతుడు ఆశించినప్పుడు, ఆ ప్రయోజనాన్ని మనలో చైతన్యం అనేది ప్రవేశపెట్టి, ఆ ప్రయోజనాన్ని సాకారం చేసుకునే విధంగా మనల్ని
ఈ ప్రపంచాన్ని పంపించాడు. మరి ఎందుకు గుర్తించాడు? మనం ఎందుకు వచ్చాము ఇక్కడ? మనం ఏ ప్రయోజనాన్ని సాధించడానికి మనం ఈ ప్రపంచానికి వచ్చాం? ఆలోచించండి. మన నిరంతరం మనం ప్రాక్టీస్ చేసి మనలో ఉన్నటువంటి ఆ మనం ఏ విషయాన్ని కోసం మనం వచ్చాం. ఇలా భగవంతుడు అవతారాలు ఎత్తుతూ ఉన్నప్పుడు బ్రహ్మదేవుడితో డిస్కషన్ వచ్చింది. ఇలా ప్రతిసారి నేను ఎత్తాలంటే కలియుగంలో ప్రతి సంవత్సరం అవతారం ఎత్తాను కదా, ఏం చేయాలంటావని అంటే బ్రహ్మదేవుడు చెప్పాడు, ఓ పని చేయండి. ఏంటంటే మిమ్మల్ని చేరాలి అనుకున్న వాడికి ఒక కారణాన్ని ఒక దీన్ని పెట్టి వాళ్ళ మనసులో పెట్టి పంపించేయండి. ఓ చైతన్యాన్ని పెట్టి పంపించేయండి. వాళ్ళు భూలోకానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సాధన చేస్తూ ఆ విషయం ఏంటో వాళ్ళు తెలుసుకొని వాళ్ళు దాన్ని సాధిస్తే పరమాత్మని చేరుతారు. లేకపోతే మళ్ళా అదే కార్యక్రమాన్ని సాధించడానికి మళ్ళా మనం పంపించవచ్చు అని అన్నాడు. ఇది ఉదాహరణకి మామూలు తెలియడం కోసం చెబుతున్నాను. అయితే అలా ఎంతో మందిని పంపించారు. కానీ కొంతమంది వారు ఎందుకు పంపించారో తెలుసుకోలేక ఏదో ఒక పని చేసి వెళ్ళిపోతున్నారు. జనరల్గా అండి మనిషి కంఫర్ట్ని ఇష్టపడతాడు. కంఫర్ట్ అంటే సపోజ్, అయ్యా నువ్వు రోజు కష్టపడి పని చేస్తే నీకు సంవత్సరానికి ₹1,00,000 వస్తాయి. కాకపోతే ఏంటంటే గ్యారంటీ ఉండదు. నువ్వు కష్టపడితేనే వస్తుంది. అదే నువ్వు ఒక 8 గంటలు స్థిరంగా పనిచేస్తే నీకు ఒక 10,000 వస్తాయి. ఏది తీసుకుంటావు అంటే 10,000 కావాలంటారు. ఎందుకంటే కంఫర్ట్ ఇష్టపడతారు. అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కొనే ధైర్యం చాలా మందిలో ఉండదు. రేపు కష్టపడితేనే వస్తాయంటే కష్టపడతాను అనే ధైర్యం చాలా మంది. ఆ కంఫర్ట్ అనేదే మన వినాశనానికి కారణం. అదొక డ్రగ్ లాంటిది. అది అలవాటయింది అంటే ఇది బాగుంది కదా, వచ్చేది వస్తోంది కదా, ఆనందంగానే ఉన్నాను కదా, ఇంక మళ్ళా రిస్క్ తీసుకోవడం దేనికి? తీసుకుంటే ఇది కూడా ఉంటుందో ఉడుతుందో ఈ భయాలతో వాళ్ళు అక్కడి నుంచి కదలరు. ఎన్నో ఏళ్లుగా, ఎన్నో సంవత్సరాలుగా ఒకే స్థాయిలో ఉండి అదే పని చేసుకుంటూ నువ్వు పోతున్నావు అంటే ఒకరోజు నిన్ను నీ యజమాని తీసేయచ్చు, లేకపోతే నువ్వే మానేయచ్చు. ఎటువంటి కంఫర్ట్‌లో ఉండడం అలవాటు చేసుకోకూడదు. రిస్క్ తీసుకోవాలి. మనం జీవితంలో రిస్క్ తీసుకుంటేనే ఎదుగుతాం. లేకపోతే అక్కడే ఉండిపోయి అంతరించిపోతాం. అందుకనే మనం ఖచ్చితంగా మన ఆలోచనలలో మనం ఎక్కడున్నాం? కంఫర్ట్ జోన్‌లో ఉన్నామా? ఎక్సలెన్స్ జోన్‌లో ఉన్నామా? ఆ కంఫర్ట్ జోన్‌లోనే ఎక్కువ కాలం బతికామంటే డేంజర్ జోన్‌లో పడిపోతాం. డేంజర్, కంఫర్ట్, ఎక్సలెన్స్. కంఫర్ట్ అనేది ఎక్కువ కాలం సాగితే ఆ కంఫర్ట్ పోయి డేంజర్ జోన్‌లో పడుతుంది. అదే ఎక్సలెన్స్ జోన్‌లో ఉంటే నువ్వు ఎక్సలెన్స్ చేయకపోయినా కనీసం కంఫర్ట్ జోన్ ప్రయత్నం చేయండి. ఆలోచించండి. పరిశీలన చేయండి. ఆత్మ పరిశీలన ఎంతో ముఖ్యమైనది. ఆత్మ పరిశీలన చేయండి. మన ఆలోచనలేంటి? మన ఆశయాలేంటి? మన ప్యాషన్ ఏంటి? అసలు మనకి ఇష్టమైన ఇది ఏం చేయాలనుకుంటున్నాను నేను? ఏం చేస్తే మీకిష్టమైంది సార్, మరి నాకిష్టమైంది ఎలా తెలుస్తుంది? ఎలా తెలుసుకోవాలి అన్నారనుకోండి, నేను చెప్తాను. ఏ పని చేస్తే నీకు అలసట రాదో, ఏ పని చేయాలని రోజు అనిపిస్తుందో, ఏ పని చేస్తానంటే ఎవరికీ చెప్పకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతావో, ఏ పని చేయాలని ఉవ్విళ్ళూరుతావో, ఏ పని చేస్తే నీకు అవ్యక్తమైన ఆనందం దొరుకుతుంటుందో, దానిలో అభివృద్ధి చెందే కొద్దీ నీ హృదయాంతరాళాలలో ఆనందం పొంగుతుందో, అదే నువ్వు చేయాల్సింది. ఆలోచించుకోండి. ఆలోచనలు చాలా బలమైనవి. ఆలోచనలు మనల్ని మార్చేస్తాయి. మనం మారాలంటే మన ఆలోచనలే మారాలి. మన ఆలోచనల మీద దృష్టి పెట్టాలి. మంచి ఆలోచనలు, మంచి భావనలు చేస్తేనే మనం ప్రగతి సాధ్యమవుతుంది. నెక్స్ట్ నమ్మకం, నమ్మకాలు.
బిలీఫ్ సిస్టమ్ అంటాం. అసలు మన బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉంది? మనం ఏవేవి నమ్ముతాం? ఎందుకంటే ఒక ఆయన లాయర్‌గా ఉన్నాడు. ఈ లాయర్ కాదు నేను చేయాల్సింది స్వాతంత్రాన్ని సంపాదించటం అని నమ్మినప్పుడు మహాత్మా గాంధీగా మారి ఎంతో మందికి ఆదర్శప్రాయమైన వారి బిలీఫ్ సిస్టమ్‌ని మార్చుకున్నారు. సర్కస్‌లో జంతువుల్ని రింగ మాస్టర్ ఆడిస్తూ ఉంటాడు. ఎందుకండి? అవి భయంతో వాటి బిలీఫ్ సిస్టమ్‌ని వదిలేసుకున్నాయి. భయం. కొడతాడనే భయంతో చెప్పినట్టు వినడం అలవాటు చేసేసుకున్నాయి. నా నమ్మకాలు నా అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నాయా? లేకపోతే నన్ను పురోగతికి తీసుకెళ్తున్నాయా? నన్ను డిసప్పాయింట్ చేస్తున్నాయా? అనేది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. బలమైన నమ్మకాలను సృష్టించుకోవాలి. నేనే చేయగలను. నేను ఏదైనా సాధించగలను. నాలో అకుంఠితమైన పట్టుదల ఉంది. అంకిత భావం ఉంది. ఇలాంటి నమ్మకాల్ని మనం మన పట్ల పెంచుకోవాలి. నేను ఏదైనా సంకల్పం చేశానంటే అది వజ్ర సంకల్పం అవుతుంది. నేను సాధించగలుగుతాను. ఇలా మన మీద మన నమ్మకాలని, మన సిస్టమ్‌ని మార్చుకోవాలి. ఇవి కొన్ని సామాజిక పరమైనవి ఉంటాయి. కొన్ని సమయానుకూలమైనవి ఉంటాయి. సామాజిక పరమైనవి సమాజ పరిస్థితి అనుకూలంగా వాటిని మార్చుకోవాల్సొస్తుంది. ఒకప్పుడు సతీ సహగమనం అంటే ఆహ్, భార్యల్ని భర్తలతో పాటు దహనం చేసేవారు. వాళ్ళు కూడా ఇష్టపూర్వకంగానే వెళ్ళేవాళ్ళు. పతివ్రతా ధర్మాన్ని పాటించడం కోసం వాళ్ళు వాళ్ళంతట వాళ్ళే దహనమయ్యేవాళ్ళు. కానీ కొంతకాలం అయ్యేటప్పటికి అది సాంఘిక దురాచారం అని తీర్మానించే సమాజం దూరం పెట్టేసింది. ఇప్పుడు ఏదైనా అట్లాంటివి చేస్తే పోలీస్ స్టేషన్‌లో పెడతారు. అలాగే సమయానుకూలమైనవి. దీనికి ఉదాహరణ ఒక ఏనుగు. కొత్తల్లో వచ్చినప్పుడు సర్కస్‌లో గట్టి గట్టి తాళ్ళతో బంధించి నానా కష్టం మీద తెచ్చి దాన్ని ట్రైన్ చేసి, దాన్ని భయపెట్టి, దాన్ని అది చేసి ఇలా అలవాటైపోయిన తర్వాత సన్నటి తాడు కట్టి అక్కడ ఉన్నా కూడా అది వెళ్ళిపోదు. నాకు సన్న తాడు కట్టారు అని గమనించదు. ఎందుకంటే దాని బిలీఫ్ సిస్టమ్ మారిపోయిందనమాట. నేను ఎళ్ళలేను అని ఒకటి నిర్ణయానికొచ్చేసింది. చాలామంది అంతే. కంఫర్ట్ జోన్‌లో పడిన చాలా మంది పరిస్థితి అదే. కంఫర్ట్‌లో ఉన్నవాళ్ళు నేను అవన్నీ నాకొద్దులేబ్బా! ఎందుకు రిస్క్ తీసుకోవాలి? ఇది కూడా పోగొట్టుకోవాలి నేను. ఇది ఉంది చాలు. ఇది ఉంటే చాలు. అది ఉంటుందా? ఎక్కువ కాలం దాంతోనే ఉంటే అది ఉండదు కదా! ఎప్పుడు నిరంతర ఘర్షణ, నిరంతర శ్రమ, నిరంతర సాధన చేసేవాళ్ళే ప్రగతిలో ఉద్యమిస్తారు. ప్రగతిలో పురోగమిస్తారు. మన బలాలు. ఎప్పటికప్పుడు మన బలాల్ని మనం పెంచుకుంటూ పోవాలి. మన ఆలోచన మన బలమైతే మన ఆలోచనని పదును పెట్టాలి. మన తెలివితేటలు మన బలమైతే మన తెలివితేటల్ని ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఏదైనా విషయము సమస్య వచ్చినప్పుడు లోతుగా ఆలోచించాలి. అదే మన బలం కావాలి. ధైర్యం అలవరుచుకోవాలి. మనం పాజిటివ్ ఆలోచనలు, పాజిటివ్‌గా ఉన్నటువంటి ఆలోచనలన్నీ చేసే కొద్దీ నెగెటివ్ అన్నీ తగ్గిపోతూ ఉదాహరణకి ప్రేమ, ఆప్యాయత ఇలాంటివన్నీ మనం పెంచుకుంటూ ఓర్పు, సహనం ఇలాంటివన్నీ పెంచుకుంటూ పోతున్నాం అనుకోండి, శాంతి ఇలాంటివి మంచి లక్షణాలన్నీ మనలో చేరిపోతాయి. శాంతి శాంతిగా ఉంటాం. హాయిగా ఉంటాం. ఆనందంగా ఉంటాం. ఇవన్నీ మనలో చేరిపోతూ ఉంటాయి. మంచి అలవాట్లయ్యే కొద్దీ, మంచి ఆలోచనలు చేసే కొద్దీ, మన భవిష్యత్తు చాలా మంచి విధంగా, మంచి ఈ చెడు అలవాట్లన్నీ మనకి దూరమైపోతూ ఉంటాయి. మన బలహీనతలు గూడా దూరమైపోతాయి. అదే మన బలము. మన బలహీనతలు దూరం కావడమే అలా కూడా ఆలోచించొచ్చు. మన బలహీనతలు ఏంటని ఆలోచించుకుంటే, మన బలహీనతలన్నిటిని ఒక్కొక్కటిని, ఒక్కొక్కటిని తీసుకుంటూ పోతుంటే, మన బలం ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. ఇదంతా నిరంతరం మనలో మనం ఆలోచించుకోవాలి. మనం పరిశీలన చేసుకోవాలి. మనల్ని మనం విమర్శించుకొని, మనల్ని మనం సంస్కరించుకోవాలి.
సరే, ఇంతదాకా మనం ఈ విషయాలన్నిటినీ చర్చించాం. మన అంతరంగం, మన అలవాట్లు, మన ఆలోచనలు, మన ఆశయాలు, మన నమ్మకం, మన బలాలు, బలహీనతలు, మన చెడు అలవాట్లు, వీటన్నిటినీ పరిశీలించాక, వీటన్నిటినీ చేసినాక, మనం మనదంటూ ఒక బ్రాండ్, మనదంటూ మన ఒక గుర్తింపు, మనదంటూ మన ఒక వ్యక్తిత్వాన్ని మనం బిల్డప్ చేసుకోవాలి. దీన్నంతటి మించి వీటిలో మంచి లక్షణాలన్నీ తీసుకొని మనం ఏర్పరచుకునేదే మన వ్యక్తిత్వం. అదే ఆత్మగా అందరిలో గుర్తుండిపోతుంది. ప్రతివారు పలానా వారు ఎటువంటి వారు అన్నప్పుడు వాళ్ళ వ్యక్తిత్వాన్నే వారి బ్రెయిన్‌లో స్ఫురిస్తుంది. వారి మతిలో స్ఫురించేది వారి వ్యక్తిత్వమే. వారి వ్యక్తిత్వాన్ని ఏ విధంగా బిల్డప్ చేసుకోవాలని రోజు ఆత్మ పరిశీలన, ఆత్మవిమర్శ ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే మన వ్యక్తిత్వం సమర్థవంతంగా అయ్యే కొద్దీ మన మీద ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనం ఎన్నో కార్యాల్ని అసాధ్యమైనటువంటి వాటిని సుసాధ్యాలుగా చేసుకొని మనం ప్రగతిలో పురోగమించగలుగుతాం. ప్రగతిలో ముందడుగు వేస్తాం. కాబట్టి మన అనుకూల భావాలు పెంచుకుంటూ, ప్రతికూల భావాలు తగ్గించుకుంటూ, మనలో ఉన్నటువంటి ప్యాషన్‌ని పెంచుకుంటూ, మనలో ఉన్నటువంటి ఇష్టమైనటువంటి కార్యక్రమాన్ని మనం ఉద్దీపన చేసుకుంటూ, మనం ఈ విధంగా మన క్యారెక్టర్‌ని ఒక అందమైన శిల్పంగా మలుచుకొని, అది మనం ప్రపంచానికి ప్రెజెంట్ చేసుకుంటే ఎంత బాగుంటుందో ఆలోచించండి. దీనికి మనం చేయాల్సిన పని, ప్రతి రాత్రి మనం పడుకోబోయే ఒక 15, 20 నిమిషాల పాటు మనం ఈరోజు చేసినవేంటి? మనం ఇప్పుడు నేను చెప్పిన విధంగా మన అంతరంగం ఏంటి? మన ఆలోచనలేంటి? మన అలవాట్లేంటి? మన అంతరంగం ఏంటి? మన అలవాట్లేంటి? మన ఆలోచనలేంటి? మన ఆశయాలేంటి? మన నమ్మకాలేంటి? మన బిలీఫ్ సిస్టమ్ ఏంటి? మనం ఏమేమి మార్చుకోవాలి? ఎక్కడెక్కడ మారాలి? మారితే ప్రపంచం మారక తప్పదండి. మారకపోతే బలవంతంగా మార్చబడతారు వాళ్ళు. మారాల్సిందే. ఈ మార్పు అనేది సహజమైనది. కాబట్టి ఈ మార్పుకి మనం ఎంత మటుకు అలవాటు పడుతున్నాం. ఒకప్పుడు జరిగినవి ఇప్పుడు అవే జరగాలంటే జరగవు కదా! అందువలన మనం సమాజానికి అనుగుణంగా మనం వస్తున్నటువంటి వీటిని అర్థవంతంగా ఆలోచించుకొని, మన ఆలోచనలు పదును పెట్టుకొని, మనం మార్పుని ఆహ్వానించాలి. ఇలా చేసుకుంటూ మన క్యారెక్టర్‌ని మనం అద్భుతంగా బిల్డప్ చేసుకుంటే ఖచ్చితంగా మనం ప్రతి రోజు కూడా ఈ విషయాలన్నింటినీ పునశ్చరణ చేసుకుంటూ, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ పోవడమే ఈ ఆత్మ పరిశీలన యొక్క, ఆత్మవిమర్శ యొక్క సారాంశం. మీరందరూ కలిసి, మీరందరూ కూడా ఆలోచించి, ప్రతిరోజు పడుకోబోయే ముందు మన అంతరంగం, మన ఆలోచనలు, వీటన్నిటిని కూడా మన ఆశయాలు, ఆలోచనలు, అలవాట్లు, వీటన్నిటిని ఒకసారి సమీక్షించుకుంటూ మనం ముందుకెళ్ళడమే మనం చేయవలసిన పని. ఈ విధంగా చేస్తారని, మన ఆత్మని ఒక అద్భుతమైన వ్యక్తిత్వంగా మలుచుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.